హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్. నాగకన్య. పూర్వం సింహళ దేశానికి రాజు ఒకడు ఉండేవాడు. ఆయన పరాక్రమానికి అర్జునుడు, బుద్ధికి బృహస్పతి, దానానికి కర్ణుడు, ఐశ్వర్యానికి కుబేరుడు. ఇన్ని ఉన్నా ఆయనకు సంతానం లేదు. ఎందుచేత అంటే ఆయనకు అసలు వివాహమే కాలేదు. ఎన్ని దేశాల రాజపుత్రికలను చూసినా ఆయనకు నచ్చలేదు. ఇట్లా ఉండగా ఒకనాడు సింహళ దేశానికి పర్షియా దేశపు వర్తకులు ఓడలపై వచ్చారు. వారిలో పెద్ద వర్తకుడు ఒకడు రాజుగారిని ఒంటరిగా చూసి ఏమన్నాడంటే, మహారాజా, నా వెంట ఒక బానిస పిల్లను తెచ్చాను. ఆమెను మించిన సౌందర్యవతి ప్రపంచంలో ఎక్కడా లేదు. మీకు ఆమె నచ్చినట్లయితే 1,000,000 మొహరీలకు ఇచ్చేస్తాను అని. రాజు ఆమెను చూడటానికి ఒప్పుకున్నాడు. వర్తకుడు బానిస పిన్నలను మేనాలో అంతఃపురానికి తెప్పించాడు. ఆమె మేనాలో నుంచి దిగుతుండగా చూసిన రాజు ఆమెను తప్ప మరొకరిని పెళ్లాడనని నిర్ణయించుకున్నాడు. 1,000,000 మొహరులు పుచ్చుకొని బానిస పిల్లను రాజా అంతఃపురంలో వదిలి వర్తకుడు తన స్నేహితులతో సహా తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. రాజు తన పెళ్లికి శుభముహూర్తం పెట్టించి ఈలోగా రాణిగారి కోసం సముద్ర తీరాన ఒక దివ్య భవనం కట్టించాడు. అది తన భార్యకు భరణంగా ఇచ్చేశాడు. రాజుగారికి బానిస పిల్లకు అతి వైభవంగా వివాహం జరిగింది. కొత్త రాణిగారు తన భవనంలో ప్రవేశించింది. ఇప్పుడు రాజుగారికి ఒక దిగులు పట్టుకున్నది. రాణిగారు తనతో నోరు తెరిచి ఒక్క ముక్క మాట్లాడదు. ఎప్పుడూ తన భవనంలో కూర్చుని సముద్రం వైపు చూస్తూ ఉంటుంది. భర్త వస్తే లేచి నిలబడదు. భర్తని గౌరవించదు. 1 సంవత్సరం గడిచిపోయింది. తన భార్య విచిత్ర ప్రవర్తనకు కారణం ఏమిటో తెలుసుకోవాలని రాజుగారు చాలా ప్రయత్నించాడు. కానీ లాభం లేకపోయింది. ఆమె నోరు విప్పదు. ఇంతలో రాణిగారు గర్భవతి అయ్యి ఒక మగ పిల్లవాడిని కన్నది. ఆ వార్త రాజుగారికి కాక దేశంలో ప్రజలందరికీ ఎంతో సంతోషం కలిగించింది. ఎందుకంటే రాజుగారి వంశానికి ఒక అంకురం కలిగింది. దేశమంతటా ఉత్సవాలు చేసుకున్నారు. ఇకనైనా రాణి తన హృదయంలో ఉన్న రహస్యం బయట పెడుతుందేమోనని రాజుగారు ఆమె భవనానికి వెళ్ళాడు. నీకేమిటి విచారం? ఎంత బతిమలాడినా నాతో ఎందుకు మాట్లాడవు? నీ వాళ్ల కోసం తప్పించిపోతున్నావా? నీకేదైనా తీరని కోరిక ఉందా? ఏమి చేస్తే నువ్వు సంతోషిస్తావో చెప్పు అని భార్యను బతిమలాడాడు. ఇంతకాలానికి నోరు తెరిచి రాణి తన వృత్తాంతం ఈ విధంగా చెప్పింది. రాజా, నన్ను నువ్వు డబ్బిచ్చి కొనుక్కున్నావు. నా ఇష్టం అడగకుండా పెళ్లి చేసుకున్నావు. నేను నీ బానిసను. నువ్వు చెప్పినట్లు చేయటమే నా వంతు. ఇంతకాలము నేను నీ భార్యని కాను. ఇప్పుడు మన ఇద్దరికీ ఈ కొడుకు కలిగాడు కనుక నిన్ను నా భర్తగా అంగీకరిస్తున్నాను. నన్ను నువ్వు డబ్బిచ్చుకున్నప్పటికీ నేను బానిస జాతి మనిషిని కాను. నేనొక నాగకన్యను. నా అన్న నాగలోకపు రాజు. అయితే శత్రువులు మా అన్న మీద దండెట్టి రావటం చేత నేను నా వారిని విడిచిపెట్టి ఎక్కడో తలదాచుకోవలసి వచ్చింది. నాగలోకం వదిలేసి భూలోకంలో ఏ రాజునైనా పెళ్లాడమని నాకు మా వాళ్ళు సలహా ఇచ్చారు. కానీ నేను మానవ మాతృలను పెళ్లాడటానికి ఎంత మాత్రమూ ఒప్పుకోలేదు. ఇట్లా ఉండగా ఒకనాడు నేను సముద్రంలో ఈదులాడుతూ ఉండగా కొందరు పర్షియా దేశపు వర్తకులు పడవల నుంచి పోతూ నన్ను చూసి వల వేసి పట్టుకున్నారు. వారే నన్ను తెచ్చి నీకు విక్రయించారు. నా పేరు నీలోత్పల. నీలోత్పల చెప్పిన కథను విని రాజు ఆశ్చర్యపోయి, నువ్వు నాగకన్యవా? రాజకుమార్తెవా? నేను నమ్మలేకుండా ఉన్నాను. ఎందుకంటే నువ్వు నాగకన్యవైతే భూమి మీద ఎట్లా నివసించగలిగావు అని అడిగాడు. రాజా, మేం మీలాంటి మానవులము కావు. నీటిలోనూ నేల మీద కూడా మేము నివసించగల దేవతలము. నీకు ఇంకొక చిత్రం చూపెడతాను చూడు అంటూ నీలోత్పల పరిచారకులను పిలిచి నిప్పు సాంబ్రాణి తెప్పించింది. నిప్పులో సాంబ్రాణి ధూపం వేసి ఏవేవో మంత్రాలు చదివింది. సాంబ్రాణి ధూపం 4 మూలలా దట్టంగా అలుకున్నది. ఆ పొగలోంచి కొందరు మనుషులు ప్రత్యక్షమయ్యారు. ఆ వచ్చిన వారు నీలోత్పల అన్న అయిన నాగరాజు, అతని పరివారమును. వారంతా సముద్రంలో నుంచే వచ్చారు. నీలోత్పల తన అన్నగారితో తన కథంతా చెప్పి తన కుమారుణ్ణి అతని చేతికిచ్చింది. నాగరాజు తన మేనల్ని చేతుల్లో తీసుకుని అకస్మాత్తుగా సముద్రంలోకి దూకి అంతర్ధానమైపోయాడు. నీలోత్పల అన్నగారు తన కుమారుణ్ణి తీసుకుని పారిపోయాడని రాజుకు భయం కలిగింది. కానీ కొద్దిసేపట్లోనే అతను పిల్లవాడితో తిరిగి వచ్చి, మా మాదిరిగా మా మేనల్లుడు కూడా నీటిలో నివసించగలడో లేదా అని చూడటానికి తీసుకుపోయాను అని అన్నాడు. ఆ కుర్రవాడు మా రక్తం ఉండటం చేత మాలాగే నీటికింత నివసించగలడు అని చెప్పాడు.
కొంతకాలం పాటు నాగరాజు తన బావగారైన సింహళరాజు ఆతిథ్యం స్వీకరించి తర్వాత తన చెల్లెల్ని మేనల్ని వెంట పెట్టుకొని నాగలోకానికి వెళ్ళాడు. అక్కడ కొంతకాలం వారిని ఉంచుకొని ఆ తర్వాత తిరిగి పంపాడు. నాగలోకం గురించి కుమారుడు చెప్పిన వింతలు వినటమే గాని అవి చూసే భాగ్యం సింహళరాజుకి లేకపోయింది. మేనమామల ఇంటి నుండి రాజకుమారుడు చిత్ర విచిత్రమైన వస్తువులను జంతువులను తెచ్చి తండ్రికిచ్చేవాడు. ఈ విధంగా సింహళ దేశపు రాజు నీలోత్పలతోటి తన కుమారుడితోటి ఎంతో కాలం సుఖంగా గడిపాడు. మినప రొట్టెలు. ఈ కథను రచించిన వారు వీరిన అప్పలరాజు గారు. ఒక ఊరిలో చాలా బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. యాయవారం చేసుకొని బతికేవాడు. ఆ బ్రాహ్మణుడికి ఆయన భార్యకి మినపరొట్టె తినాలని మోజు పుట్టింది. ఆ మోజు తీరే ఉపాయం లేదు. అందుచేత బ్రాహ్మణుడు భగవంతుడి గురించి తపస్సు చేశాడు. భగవంతుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ప్రభు, నాకు మినపరొట్టె తినాలని చాలా భ్రమగా ఉంది. కావలసినన్ని మినపరొట్టెలు దొరికే వరం ఇప్పించు అన్నాడు బ్రాహ్మణుడు. ఒక్క మినపగింజ సంపాదిస్తే నీకు కావలసినన్ని మినపరొట్టెలు దొరుకుతాయి అని భగవంతుడు మాయమైపోయాడు. దేవుడు చెప్పిన ప్రకారం బ్రాహ్మణుడు దుకాణానికి వెళ్ళి ఒక్క మినపగింజ ముష్టెత్తాడు. ఆ గింజ పట్టుకుని ఇంటికి సాగాడు బ్రాహ్మణుడు. ఒక్క అడుగు వేసేసరికి చేతిలో ఉన్న ఒక్క మినపగింజ 2 అయ్యాయి. మరో అడుగు వేసే వరకు 4 అయ్యాయి. బ్రాహ్మణుడు ఇంటికి వచ్చే వరకు భుజం మీద బస్తా మినువులు ఉన్నాయి. ఇంట్లోకి వెళ్ళి బ్రాహ్మణుడు భుజం మీద మినువుల బస్తా కిందకి దించేసరికి భుజం మీద మళ్ళీ ఇంకో బస్తా ఉంది. అది దించితే మరొకటి. ఎన్ని దించినా బ్రాహ్మణుడు భుజం మీద మినువుల బస్తాలు ఉండనే ఉంది. బరువుకి తాళలేక బ్రాహ్మణుడు గోడకి చేరిగిల పడిపోయాడు. ఇంతలో భార్య వచ్చి బ్రాహ్మణుడు దింపిన బస్తాల్లోంచి ఒకటి విప్పి కొన్ని మినువులు తీసి తిరగట్లో వేసి విసరసాగింది. మినువులన్నీ పప్పయ్యాక చూస్తే మళ్ళీ తిరగట్లో ఇన్ని మినువులు ఉండనే ఉన్నాయి. ఎన్నిసార్లు విసినా తిరగట్లో మొదటి పోసినన్ని మినువులు ఉండనే ఉన్నాయి. ఇదేం కర్మమని తిరగలు వదిలేసి బ్రాహ్మణుడు భార్య విసిన పప్పు పట్టుకెర్చి రోట్లో రుబ్బసాగింది. రుబ్బి తీసి చూస్తే రోట్లో ఇంకో రుబ్బు ఉంది. అది తీస్తే మరొక రుబ్బున్నది. ఆవిడికి విసుగెత్తి రుబ్బిన పిండి పట్టుకెళ్ళి వంటింట్లో పొయ్యి మీద పేణం పెట్టి పేణం మీద అట్టేసింది. రొట్టె కాలింది. దాన్ని తీసి పళ్ళంలో వేసి చూస్తే పేణం మీద ఇంకో రొట్టె. అది కూడా తీస్తే మరో రొట్టె. ఎన్ని రొట్టెలు తీసినా పెనం మీద మరో రొట్టె ఉండనే ఉంది. పెనం మీద రొట్టెలు అలాగే ఉన్నాయి. రోట్లో రుబ్బు అలాగే ఉంది. తిరగట్లో మినువులు అలాగే ఉన్నాయి. బ్రాహ్మణుడు భుజం మీద మినువుల బస్తాలు అలాగే ఉన్నాయి. ఇంతలో పొరుగింటి ముసలమ్మ నిప్పు కోసం వచ్చింది. ఇంటి నిండా మినువుల బస్తాలు చూసి వంటింట్లో పొయ్యి మీద పెనం మీద రొట్టె చూసింది. ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామని ఒక్క ముక్క తుంచి నోట్లో వేసుకుంది. నమిలింది, మింగింది. మళ్ళీ నోట్ల ముక్క అలాగే ఉంది. మళ్ళీ నమిలింది, మింగింది. ఇంకా నోట్ల ముక్క అలానే ఉంది. నమిలి నమిలి నోరు నొప్పొచ్చిందే కానీ మింగి మింగి పొట్ట ఉబ్బిందే కానీ నోట్లో ముక్క మాత్రం అయిపోలేదు. నమలకుండా మింగకుండా ఊసినా నోట్లో అలానే ఉంది ముక్క. ముసలమ్మ కూడా ఆయాసంతో గోడకి చేరిగిలబడి నిప్పు కోసం వచ్చిన దానికి ఇదేం పాపకర్మం చుట్టుకుందిరా బాబు, నీ మెనపరొట్టే నిప్పచర్చంగాను అని బ్రాహ్మణుని తిట్టింది. రోలిపోయి మద్దలతో మొరపెట్టుకున్నట్లుంది. భుజం మీద చచ్చేంట బరువు మోస్తున్నా దించలేక నేను ఏడుస్తున్నాను. చాలరా భగవంతుడా మినపరొట్టెల మోజు అని బ్రాహ్మణుడు ఏడ్చేశాడు. వెంటనే అంతా మాయమైపోయింది. బ్రాహ్మణుడు భుజం మీద మినువుల బస్తా లేదు, తిరగట్లో మినువులు లేవు, రోట్లో రుబ్బు లేదు, పెండ మీద రొట్టె లేదు, ముసలమ్మ నోట్లోనూ ముక్క లేదు. బ్రాహ్మణుడు తెచ్చిన మినపగింజ మాత్రం మిగిలింది. అగ్గి లేదు, బుగ్గి లేదు అంటూ ముసలమ్మ మూలుగుతూ వెళ్ళిపోయింది. మంచి వంకాయ, పాడు వంకాయ. అనగనగా ఒక నవాబు. ఆ నవాబు గారిని దర్శించటానికి రోజు గొప్పవాళ్ళు వస్తుంటారు. ఇట్లా వచ్చిన వాళ్ళు నవాబు గారికి నజరానాలు ఇచ్చుకోవాలి. నజరానాల కింద నవాబు గారికి అనేక వస్తువులు వస్తూ ఉంటాయి. ఒకనాడు నవాబు గారు కెవరో వంగదేశం నుంచి వచ్చిన ఒక కొత్త రకం కూర నజరానా ఇచ్చారు. ఆ వంగకాయలను వంటవాడు మసాలా పెట్టి వేయించి బహు రుచికరంగా వండాడు. నవాబు గారు ఆ కూర తిని బహుత్ అచ్చా అన్నారు. వంకాయ గురించి నవాబు గారు చాలా గొప్పగా మాట్లాడసాగారు. నవాబు గారికి వంకాయ గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. మంత్రిని పిలిచి ఓ వంకాయ తెప్పించమన్నారు. మంత్రి తెప్పించాడు. నవాబు గారు దాన్ని సంతోషంగా చూస్తూ, అల్లా దీనికి ఎంత రుచి పెట్టాడోయ్, ఇంతకన్నా రుచిగల కూర ప్రపంచంలో ఉందా అని అడిగారు. లేదు సర్కార్ అని అన్ని కూరలకి ఇదే రాజు, దాన్ని నెత్తి మీద అందుకే దేవుడు కిరీటం ఉంచాడు అన్నాడు మంత్రి. మంత్రి ఆ మాట అనటం పూర్తయిందో లేదో ఇంతలోనే వంగ తొడిమి పరీక్షిస్తున్న నవాబ్ గారికి చేతిలో చిన్న ముళ్ళు గుచ్చుకుంది.
నవాబ్ గారు తేలు కుట్టినట్టుగా లేచి వంకాయ అవతల పారేసి, అరే మంత్రి, ఈ వెధ వంకాయ కూరలకి రాజా, చూడు దీని ముళ్ళు నా చేతిలో ఎట్లా గుచ్చుకుందో అన్నారు. అవును సర్కార్, ఇది వట్టి వెధవ కూర, అందుచేతనే దేవుడు దీని నెత్తి మీద టిప్ప పెట్టి తలలో మేకు దిగ్గొట్టాడు. కావలిస్తే మీరే పరీక్షించండి, ఈ మేకు పీకినా రాదు అంటూ మంత్రి నవాబ్ గారికి వంకాయ తొడిమి లాగి చూపించాడు. అచ్చా మంత్రి, ఇక ఎప్పుడు ఈ వెధవ కూర మన ఆస్థానంలో వండనివ్వకు అన్నాడు నవాబ్ గారు. ముసలివాని తీర్పు. అనగనగా ఒక ఊర్లో రాము సోము అని ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. ఒక రోజున వాళ్ళిద్దరూ ఒక దూర ప్రయాణానికి బయలుదేరారు. ఆ రోజుల్లో ఇప్పట్లాగా బళ్ళు, కార్లు, రైలు లేవుగా. అందుచేత ఇద్దరు కాలినడకనే బయలుదేరారు. త్రోవలో తిందామని రాముడు 3 రొట్టెలు, సోము 5 రొట్టెలు తెచ్చుకున్నాడు. సగం దూరం వచ్చేసరికి వాళ్ళిద్దరికీ బాగా ఆకలేసింది. ఆ పక్కనే ఒక చెరువు కనిపించింది. ఇద్దరు చెరువు ఒడ్డున రొట్టెలు తిందామని కూర్చున్నారు. ఇంతలో ఒక బాటసారి అటుపోతూ వాళ్ళ దగ్గరికి వచ్చి, బాబు, ఆకలిగా ఉంది, నాకు కూడా కాస్త పెడతారా అని అడిగాడు. బాటసారిని చూసేసరికి ఇద్దరికి జాలి కలిగింది. వాళ్ళ దగ్గరున్న 8 రొట్టెలు ముగ్గురు సమంగా పంచుకు తిన్నారు. బాటసారి వాళ్ళిద్దరికీ కలిపి 8 అణాలిచ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు. అప్పుడు సోము అన్నాడు, రాము, నావి 5 రొట్టెలు గనక నేను 5 అణాలు తీసుకుంటాను, నీవి 3 రొట్టెలు గనక 3 అణాలు తీసుకో అని. రాము ఒప్పుకోలేదు. అదేం కుదరదు, ఇద్దరం చెరుసగం పంచుకోవాలి అన్నాడు. ఇందుకు సోము ఒప్పుకోలేదు. అందువల్ల ఇద్దరూ తగులాడసాగారు. ఇంతలో ఆ దారిన ఒక మునసలివాడు పోతూ వాళ్ల పోట్లాట చూసి దగ్గరికి వచ్చాడు. రాము సోము తమ పోట్లాటకి కారణమేమిటో చెప్పారు. అప్పుడు ముసలివాడు, మీరు నేను చెప్పినట్లు చేస్తారా, న్యాయంగా పంచుతాను అని అడిగాడు. రాము సోము ఒప్పుకున్నారు. ముసలివాడు అడిగాడు, 8 రొట్టెలు ముగ్గురు సమానంగా తిన్నారు కదా అని. అవునన్నారు వాళ్ళిద్దరూ. అయితే సోము తెచ్చిన 5 రొట్టెలు 15 ముక్కలు అయ్యాయి. రాము తెచ్చిన 3 రొట్టెలు 9 ముక్కలు అయినాయి. సోము తన 15 ముక్కలలో తను 8 తిని బాటసారికి 7 ముక్కలు ఇచ్చాడనమాట. అందుకని సోముకి 7 అణాలు వస్తాయి. రాము తన 9 ముక్కల్లో తను 8 ముక్కలు తిని 1 ముక్క బాటసారికి ఇచ్చాడనమాట. అందుకని రాముకి 1 అణానే వస్తుంది అని ముసలివాడు తీర్పు చెప్పాడు. ఆ తీర్పు విని రాము తన తెలివి తక్కువకు సిగ్గుపడ్డాడు. చెరిసగం పంచుకుంటేనే బాగుండేది అని విచారించాడు. ఈ కథను రచించిన వారు ఈదర రాధగారు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.